సో ఈ ట్యూటోరియల్లో మనం ఏఐ గురించి నేర్చుకుందాం అన్నమాట. సో బేసికల్లీ నేను ఇది ఒక సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా జనరేటివ్ ఏఐ గురించి. సో ఫస్ట్లీ మనకు ఏఐ అంటే ఏంది అని అది చూద్దాం. ఇంకా మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది చూద్దాం. సో ఫస్ట్ మనకు కంప్యూటర్ సైన్స్ లో ఒక ఫీల్డ్ అన్నమాట. బేసికల్లీ ఒక బ్రాంచ్ ఏఐ. ఏఐ అన్నది ఒక బ్రాంచ్ అన్నమాట కంప్యూటర్ సైన్స్ లో. సో ఏఐ ఏఐ అంటే మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుసు. ఏఐ అంటే అది కాకుండా ఏఐ లోపట ఇంకా సబ్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఏఐ లోపట ఏముంది, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ లోపట డీప్ లెర్నింగ్ అని ఇది న్యూరల్ నెట్వర్క్స్. సో వీటి గురించి ఎక్కువ వరీ అక్కర్లేదు. మనం ఫస్ట్ ఏఐ అంటే ఏంటో చూద్దాం. ఏఐ వచ్చేసి ఏఐ అన్నది ఒక బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్ లో ఒక బ్రాంచ్. అది దేనితోటి డీల్ చేస్తుంది, ఏజెంట్స్ తోటి డీల్ చేస్తుంది అనమాట. ఏఐ అంటే ఏజెంట్స్ తోటి డీల్ చేస్తుంది ఏఐ అన్నది. సో ఆ ఏజెంట్స్ ఏం చేస్తుంది, ఆ ఏజెంట్స్ బేసికల్లీ దానంతలా అది థింక్ చేయగలుగుతుంది, అంటే రీజన్ చేయగలుగుతుంది. సో దానంతలా ఆ ఏజెంట్స్ థింక్ చేయగలుగుతాయి. దాని తర్వాత థింక్ కాకుండా అది ఏం చేయగలుగుతుంది, లెర్న్ చేయగలుగుతుంది. సో థింక్ చేసి లెర్న్ చేయగలుగుతుంది దానిలో నుంచి. దాని తర్వాత యాక్ట్ చేయగలుగుతుంది, అంటే ఆలోచించి నేర్చుకొని ఆలోచించి నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేస్తా అనమాట ఏజెంట్ అన్నది. సో ఇది ఆ, దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు అనమాట. సో ఇదంతా ఆటోనామస్ గా చేస్తుంది. ఆటోనామస్ అంటే మన హెల్ప్ అక్కర్లేదన్నమాట. సో ఇది దీన్ని ఏఐ అంటారు. అదే మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే, మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ అంటే ఆ, మనం మోడల్స్ తోటి డీల్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ లా మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో మోడల్స్ అన్నది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ మోడల్ లా ఫస్ట్ ట్రైన్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ప్రాసెస్ ట్రైన్. సో ఇన్పుట్స్ ఇస్తాం అన్నమాట. సెవరల్ ఇన్పుట్స్, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, అట్లా ఇట్లా ఇన్పుట్స్ ఇస్తాం. సో ఆ ఇన్పుట్ 1 కి అవుట్పుట్ ఇది వచ్చింది, అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, అవుట్పుట్ 3. సో ఈ ట్రైన్డ్ మోడల్ వచ్చేసి థింక్ చేయగలుగుతుంది అనమాట. సో ఈ ట్రైన్డ్ మోడల్ అన్నది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. సో ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈ అచ్చా ఈ ఇన్పుట్ కి ఈ అవుట్పుట్ వచ్చింది, ఈ ఇన్పుట్ కి అవుట్పుట్ వచ్చింది. సో ఆ, మళ్ళా అంటే దీన్ని బట్టి ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. సో అంటే మనకు సపోజ్ ఎట్లుంది, లీనియర్ గా గ్రో అవుతుందా, ఎట్లా రెసిప్రోకల్ గా గ్రో అవుతుందా, అంటే సపోజ్ ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్ అవుతుందా, అట్లా ఆ, దీని రిలేషన్షిప్ అన్నది మోడల్ ఉంటది అనమాట. మోడల్ అన్నది ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ మోడల్ ప్రోగ్రామ్ అనేది ఎఫిషియెంట్ గా బిల్డ్ చేస్తాం అనమాట, ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేసి. దాని తర్వాత ఆ, దాని తర్వాత మనం ఏం చేస్తాం, కొత్త చూడని ప్రోగ్రామ్ ని మనం ఇస్తాం అనమాట. కొత్త చూడని ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది కదా. దాన్ని అంటే దాని కొరకే చేస్తాం అనమాట. ఇది ట్రైన్ ఎందుకు చేస్తాం, కొత్త డేటాని కొత్త డేటాని మనం అవుట్పుట్ ప్రెడిక్ట్ చేయడానికి, మనం ప్రెడిక్షన్స్ కి మనం మనం ఈ ట్రైన్డ్ మోడల్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇదన్నమాట బేసికలీ మెషిన్ లెర్నింగ్ అంటే. వి ఇంప్లిమెంట్ ట్రైన్డ్ మోడల్. ఫస్ట్ వీల్ ట్రైన్ ద మోడల్, దేర్ ఆఫ్టర్ వీల్ యూజ్ న్యూ న్యూ డేటా అండ్ గివ్ ప్రొడిక్షన్స్ అన్నమాట. అది అన్నమాట బేసికల్లీ మెషిన్ లెర్నింగ్ అంటే. అయితే ఆ, అది మెషిన్ లెర్నింగ్ అంటే. ఇప్పుడు
దీని డెఫినేషన్ చూద్దాం. ఏఐ వచ్చేసి ఇట్స్ అ డిసిప్లిన్ ఆఫ్ సబ్ కంప్యూటర్ సైన్స్ దట్ డీల్స్ విత్ క్రియేషన్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ దట్ కెన్ రీజన్, లెర్న్ అండ్ యాక్ట్ autonomously. It's a theory to build machines think like human. Machine learning అన్నది it's a subfield of AI. It's a system or program that trains a model from input. Trained data can make useful predictions from never before seen data. This gives computer ability to learn without explicitly programming. అంటే ప్రతిసారి ప్రోగ్రామ్ చేయకుండా అది అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ కి ఒక ఎబిలిటీ ఉంటది అనమాట. సో ప్రతిసారి ఈ డేటాకి ఇంకొకటి క్రియేట్ చేయకుండా ముందే ట్రైన్ చేసిన తర్వాత ఇంకా మనం ఏం ట్రైన్ చేయక్కర్లేదు. సో దానంతలా అదే ఇన్పుట్స్ తోటి ట్రైన్ చేసుకుంటుంది. సో దిస్ గివ్స్ కంప్యూటర్ ఎబిలిటీ టు లెర్న్ వితౌట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్ అనమాట. సో మళ్ళీ మళ్ళీ కంప్యూటర్ కి నేర్పియకుండా ఇట్లా ట్రైన్ చేసిన మోడల్ ని మనం యూజ్ చేసుకుంటే దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ అంటాం అనమాట. సో ఇది మెషిన్ లెర్నింగ్ అంటే. ఇంకా కంటిన్యూ చేద్దాం. నేను బేసికలీ గూగుల్ జెన్ ఏఐ కోర్సుని బట్టి నేను చెప్తున్నాను అనమాట.